అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. షర్మిల అంటే జగన్ కి అంత లైట్ అయిపోయిందా? అన్నా చెల్లి మధ్య కొత్త గొడవ మొదలైందా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల వైసీపీ అధినేత తన సొంత అన్న జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ప్రభుత్వ పక్షం నాయకుల కంటే కూడా ఎక్కడ షర్మిల చేస్తున్న కామెంట్లు వైసీపీకి ఇరకాటంగా మారాయి. జగన్ను ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. షర్మిల అంటే జగన్ కు పిచ్చ లైట్ అయిపోయింది. అసలు ఆమె విమర్శలకు జగన్ కౌంటర్లు ఇవ్వటం లేదు, పట్టించుకోవటం లేదు. అన్నపై కోపంతో రగిలిపోతున్న షర్మిల చేస్తున్న కొత్త రాజకీయం ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకైనా జగన్ సమాధానం చెబుతున్నారు, కానీ షర్మిల విషయాన్ని మాత్రం పట్టించుకోవటం లేదు. నిజానికి ఎన్నికల ముందు కూడా షర్మిల తన సోదరి వివేక కుమార్తె సునీతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. అప్పుడు కూడా జగన్ ఆమెను పట్టించుకోలేదు. తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు కూడా జగన్ నేరుగా స్పందించలేదు. వైసీపీ సీనియర్ నాయకులు మాత్రం అడపా స్పందించారు. ఒకానొక సందర్భంలో మాత్రం షర్మిల పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఇది ఆయనకే ఎదురు తిరిగి మరిన్ని ఇబ్బందులు వచ్చేలా చేసింది. ఆ తర్వాత షర్మిల విమర్శల దాడి మరింత పెరిగి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ దిగజారిపోయింది. దీనిలో ఎంత లేదన్నా షర్మిల పాత్ర ఉంది అనేది వాస్తవం. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోరంగా పరాజయం పాలైన తర్వాత కూడా షర్మిల ఊరుకోవటం లేదు. రోజు రోజుకు తన మాటల యుద్ధం పెంచుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా దాని వెనుక వైసీపీ ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. ఓ రేంజ్ లో తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు వైఎస్ షర్మిల. మరి ఇంత జరుగుతున్న జగన్ మౌనం వేయటం లేదు. షర్మిల గురించి పన్నెత్తు మాట అనటం లేదు. దీనికి కారణం ఏంటి, ఎందుకు అనేది ఆసక్తికరంగా మారింది. షర్మిల వ్యాఖ్యలకు స్పందిస్తే ఆమెను పెద్ద నాయకురాల్ని చేసినట్టే అవుతుందని జగన్ భావిస్తున్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తే ఆ విషయాలు మరింత రాజకీయం అవుతాయని ఆయన అనుకుంటున్నారట. అంతేకాదు 2% ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ చేసే విమర్శలకు స్పందించటం ఎందుకని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. కానీ ఆమె మాత్రం ఆగటం లేదు. జగన్ రియాక్షన్ తో సంబంధం లేకుండా కామెంట్లు కుమ్మరిస్తూనే ఉన్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే వైసీపీ మరింత డ్యామేజ్ జరగటం ఖాయమన్నది పరిశీలకులు చెబుతున్నమాట.